ఈ విష్ణుమూర్తి చెంచులక్ష్మి ఎక్కడున్నారో తెలుసా? పచ్చని పంట పొలాలు, పలకరించే ప్రకృతి నడుమ కనిపించి ఆ కొండలలో కొలువుదీరి భక్తులకు కొంగు బంగారమై దినదిన అభివృద్ధి చెందుతున్న దేవస్థానం 19వ వార్షికోత్సవం జరిగింది. వెంకటగిరి సమీపంలో తిరుపతి జిల్లా డక్కిలి మండలం ఆముడూరు పంచాయతీ కొలితోటలో కొలువుదీరిన శ్రీ విష్ణుమూర్తి చెంచులక్ష్మి అమ్మవారి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం జరిగిన ఊరేగింపులో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ఈవో అర్వభూమి వెంకట శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు.
स्वामी को ध्यान रखना गोविंदा అన్నప్రసాద కేంద్రం వద్ద భక్తులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి భక్తులందరూ కూడా వెళ్ళి అన్నప్రసాదాన్ని స్వీకరించమని భక్తులందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. అందరూ కూడా వెళ్ళబోతున్న ప్రతి ఒక్కరికి 50 మంది భక్తులకు 11 గంటల దాకైనా 12 గంటల దాకైనా కూడా భక్తులందరికీ ప్రసాదాన్ని స్వీకరించాలి. అమ్మవారి వద్ద జరగండి. गोविंदा लक्ष्मी नारायण स्वामी गोविंदा సార్ ఒక సెకండ్
తిరుపతి జిల్లా వెంకటగిరికి 9 కిలోమీటర్ల దూరంలో డక్కిలి మండలం ఆముడూరు గ్రామం కొలితోట క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ విష్ణుమూర్తి సమేత చెంచులక్ష్మి అమ్మవారి దేవస్థానంలో 19వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగడం జరిగింది. ఈ వార్షికోత్సవం సందర్భంగా 10 గంటల 15 నిమిషాలకి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి వేలాదిగా భక్తులు విచ్చేసి శ్రీవారిని దర్శించుకొని ఆనందించడం జరిగింది. ఈ వార్షికోత్సవాలకి వైభవంగా నిర్వహించవలసిందిగా మన స్థానిక వెంకటగిరి శాసనసభ్యులైన శ్రీ కురుగొండ రామకృష్ణ గారు సూచనలు చేయడం జరిగింది. ఈ సూచనల ప్రకారం భక్తులందరికీ చలువు పందిళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, అదేవిధంగా దర్శనాలు అందరికీ బాగా జరిగేదానికి ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్షికోత్సవాలు చేసిన అందరికీ అన్నప్రసాద వినియోగం మధ్యాహ్నం రాత్రి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరించిన పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా రెవెన్యూ, మెడికల్ డిపార్ట్మెంట్ వారికి, ఆర్డబ్ల్యూఎస్ వారికి, కరెంటు డిపార్ట్మెంట్ వారికి అందరికీ మా దేవస్థానం తరఫున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ ఉత్సవాల్లో రాత్రి చెంచులక్ష్మి కళ్యాణం పూర్తి నాటకం ప్రదర్శించబడుతుంది. అదేవిధంగా 8 గంటల నుంచి భరతనాట్య ప్రదర్శన కూడా ఉంటుంది. భక్తులందరూ ఇచ్చేసి తిలకించి ఆనందించవలసిందిగా కోరుతున్నాను. ఈ వార్షికోత్సవాల సందర్భంగా ఇచ్చేసి శ్రీవారిని దర్శించుకున్న భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా భక్తుల యొక్క సహకారంతో, దేవాదాయ శాఖ వారి యొక్క సహకారంతో ఈ యొక్క చెంచమ్మ తల్లి యొక్క వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అందులో భాగంగా మధ్యాహ్నం నుంచి స్వామివారికి, అమ్మవారికి వసంతోత్సవ కార్యక్రమం, తదుపరి భక్తుల యొక్క కోలాహల మధ్యలో భజన సంకీర్తనామతోటి, గోవిందనామాలతోటి ఈ యొక్క చెంచులక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తిరువీధులందు అంగరంగ వైభవంగా నిర్మించారు. తదుపరి స్వామివారికి, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఊంజల సేవా కార్యక్రమం, తదుపరి భక్తులంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పొంగు సేవా కార్యక్రమం కూడా ఈ యొక్క దేవస్థానం నుండి జరుగుతుంది. కావున వచ్చినటువంటి భక్తులకి మరియు పోలీస్ శాఖ వారికి మరియు ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క విష్ణుమూర్తి సమేత చెంచులక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి ఎల్లవేళలా కోరుకుంటున్నాము. చెంచమ్మ తల్లి నారసింహ స్వామి గోవింద గోవింద. ఖచ్చితంగా నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అయితే ఈరోజు మన కొలితోటలో ఉన్నటువంటి విష్ణుమూర్తి నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వెంకటగిరి. ఈరోజు మనకి కొలితోటలో ఉన్నటువంటి చెంచమ్మ తల్లి 19వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు భక్తులు దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వేలాది మందిగా భక్తులు రావడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 50 మంది పోలీస్ సిబ్బందితోని భారీగా బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు మేము పర్యవేక్షిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా ట్రాఫిక్ కానివ్వండి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అన్ని రకాలైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశాం. అలాగే మట్టి పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దొంగతనాలు అలాంటివి జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా తీసుకుంటూ ఉన్నాం. అలాగే రోడ్డు వైపున వెళ్తున్నటువంటి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్లో వెళ్ళేటువంటి
వాహనదారులకు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ 2 ఎస్ఐల ఆధ్వర్యంలో 50 మంది పోలీసు సిబ్బందితోని భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది.